అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ రంగంలో సరికొత్తగా చరిత్ర సృష్టించబోతుంది. గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా పరిశ్రమ ఏర్పాటు కాబోతుంది. దీంతో దేశంలో అతిపెద్ద పర్యావరణ రహిత పరిశ్రమగా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. గ్రీన్ అమోనియా పరిశ్రమకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో శంకుస్థాపన చేశారు. కాకినాడ పోర్టుకు 1 కిలోమీటర్ దూరంలో ఏర్పాటు కాబోతున్న గ్రీన్ అమోనియా పరిశ్రమపై మరింత సమాచారం మా ప్రతినిధి సుమ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము క్లీన్ ఎనర్జీ పరిశ్రమను అందుబాటులో తీసుకురానుంది. ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కాకినాడలో శంకుస్థాపన చేశారు. సుమారు 13,000 కోట్ల వ్యయంతో 425 ఎకరాల్లో ఇది నిర్మించబోతున్నారు. గ్రీన్ సంస్థ ఏదైతే ఉందో, ఏఎం గ్రీన్ సంస్థ జర్మనీ సంస్థతో అనుసంధానమై ఈ పరిశ్రమను ఉత్పత్తి చేయనున్నారు. ఇది ఈ 2027 నెల డిసెంబర్ కల్లా ఇది పూర్తి కానుంది. ఏదైతే పరిశ్రమ ఉందో, గ్రీన్ అండ్ కో వారు 2025లోనే సుమారు 1 మిలియన్ మెట్రిక్ టన్నులను ఉత్పత్తి చేసినట్టు కూడా ఆమోదం తెలిపింది. ఏఎం గ్రీన్ సంస్థ నుంచి కూడా ఏదైతే ఉందో వాటికి సంబంధించింది 13,000 ఎకరాల్లో ఈ సంస్థను నిర్మించబోతున్నామని కూడా అంటున్నారు. దీది కూడా కాలుష్య రహితమైన పరిశ్రమగా ఉండబోతుందంటూ కూడా చెప్తున్నారు. సుమారు ఈ ఉద్యోగాలు కూడా 26,000 మంది వరకు కూడా పదోన్నతి ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇది ఇంకోటి కూడా కాకినాడలో ఇంకొక ప్రాజెక్ట్ ను కూడా అందుబాటులో తీసుకురానున్నారు. 2,000 కోట్లతో సుమారు 2 గిగావాట్లతో ఎలక్ట్రికల్ లేజర్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ను కూడా ఇంకోటి అందుబాటులో తీసుకురానున్నారు. ఇది కూడా ఆ కాకినాడ పోర్ట్ ఏదైతే ఉందో 1 కిలోమీటర్ దూరంలో ఉండబోతుంది. ఇది కూడా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఉత్పత్తిని అందచేసే విధంగా ఉంటుందని అంటున్నారు. ఇది కూడా సుమారు జర్మనీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత సింగపూర్ అలాగే మలేషియాకు కూడా సంబంధించిన గ్రీన్ అమోనియాకు సంబంధించిన ఉత్పత్తులను కూడా ఎంతమందికి అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నామని అంటున్నారు. ఎగుమతులు దిగుమతుల విషయంలో కూడా ప్రభుత్వానికి ఎంతో ఆర్థికంగా వెసులుబాటు చేసే విధంగా, పెట్టుబడులు పరిశ్రమలు ముందుకు తీసుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తుందని కూడా అంటున్నారు. ఎవరైతే ఉన్నారో గ్రీన్ కో సంస్థకు సంబంధించిన వాళ్ళు, ఏఎం గ్రీన్ కు సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో అది కూడా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియాకు సంబంధించిన ఉత్పత్తులను అందుబాటులో తీసుకురానుంది. ఇది కూడా సుమారు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, పర్యావరణ పరిరక్షణ కాపాడే విధంగా ఉండబోతుందని అంటున్నారు. ఇది కూడా సుమారు 425 ఎకరాల్లో ఈ పరిశ్రమ ఉండబోతుందని అంటున్నారు. 13,000 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించబోతున్నారు. 2027 డిసెంబర్ నాటికల్లా ఈ పరిశ్రమ పూర్తి కానుంది. ఇది కూడా సుమారు కాకినాడకు దగ్గరలో ఉండబోతుంది, 1 కిలోమీటర్ దూరంలో ఉండబోతుందని అంటున్నారు. పరిశ్రమలను అందుబాటులో తీసుకొని వచ్చి ఎంతమంది ప్రజలకు, యువతకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా కుటుంబ ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయబోతామని అంటున్నారు. ఇది కూడా ఈ రోజు నాడు ఏర్పాటు చేసే విధంగా శంకుస్థాపన కూడా కాకినాడలో చేయబోతున్నారు. ఇలాంటి మరికొన్ని కూడా కార్యాచరణ చేసే విధంగా, పరిశ్రమల అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లే విధంగా కుటుంబ ప్రభుత్వం ఎప్పుడు ఉందని కూడా అంటున్నారు. ఏదైనా కానీ ఈ పరిశ్రమ ప్రజల్లోకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా, పర్యావరణ కాపాడే దిశగా ముందుకు ఉంటుందని అంటున్నారు. గ్రీన్ హైడ్రోజన్ కి సంబంధించిన గ్రీన్ అమోనియా ఉత్పత్తులు కూడా ఏదైతే ఉందో ఆ ఉత్పత్తులు కూడా పరిశ్రమలకు ఎగుమతులు కానీ చేసే విధంగా ఉండబోతుందని అంటున్నారు. ఏదైతే ఉందో మనకి ఎగుమతులకు సంబంధించిన అమోనియాని మలేషియా, సింగపూర్ అలాంటి వాటికి ఎగుమతి చేసిన ఎడల కానీ మనకి రావాల్సిన రాబడి కానీ, పెట్టుబడులకు సంబంధించింది కూడా ఎంతో ఆర్థికంగా మన ప్రభుత్వానికి అన్ని విధాలుగా వెసులుబాటు అయ్యే విధంగా ఉందని కూడా చెప్తున్నారు. వీటిని కూడా కొనసాగించే విధంగా కుటుంబ ప్రభుత్వం పరిశ్రమలకు పెద్దపీట వేస్తూ, అలాగే ఉద్యోగాలకు సంబంధించిన దాంట్లో కూడా 26,000 ఉద్యోగాల పదోన్నతి కలిగించే విధంగా కూడా ఏర్పాట్లు చేశామని అంటున్నారు. ఏదైతే ఉందో జెన్కో సంబంధించిన గ్రీన్ కు సంబంధించింది కూడా గత ఏడాది కూడా ఉత్పత్తులను కూడా తీసుకుని ఉన్నారు. వాటిని కూడా ఆమోదం అయితే తెలిపారు. ఏఎం గ్రీన్ సంస్థ వైపు నుంచి కూడా పరిశ్రమలను అందుబాటులో తీసుకెళ్లే విధంగా కూడా చేస్తున్నారు. కాకినాడకు కూడా ఇంకొక ప్రాజెక్ట్ ను కూడా అందుబాటులో తీసుకుని వచ్చారు. అది కూడా
కోట్ల వ్యయంతో సుమారు 2 గిగాబాట్లు ఏదైతే ఉందో ఎలక్ట్రో లేజర్ కి సంబంధించిన ఉత్పత్తులను అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూడా ఉందని అంటున్నారు. ఏదైతే ఉత్పత్తులను కానీ వాటిని ఎగుమతులను తీసుకొచ్చే విధంగా ఉంటే కానీ ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్నో వెసులుబాట్లు ఉంటాయని కూడా అంటున్నారు. వీటికి సంబంధించింది ఏదైతే ఉందో ఉత్పత్తులకి, పరిశ్రమలకు ఉత్పత్తులు కానీ అలాగే పర్యావరణ కాపాడే దిశగా ఎప్పుడు వెళ్తామని అంటున్నారు. గ్రీన్ ఎనర్జీ కి సంబంధించి క్లీన్ గ్రీన్ గా ఉండాలి అంటూ కూడా ఉత్పత్తిని అయితే తీసుకొని వచ్చారు. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ కి సంబంధించి, గ్రీన్ అమోనియాకి సంబంధించిన కూడా ఉత్పత్తులను అందుబాటులో తీసుకుని వస్తే ప్రజలకు అలాగే పర్యావరణం కాపాడే దిశగా కుటుంబ ప్రభుత్వం అయితే అన్ని అందుబాటులో తీసుకుని వస్తామంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ లక్కీతో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.